హాయ్ హలో వెల్కమ్ టు స్వరూపాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం అథెంటిక్ చైనీస్ కుంపావ్ చికెన్ ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. మనం ఈరోజు కుంపావ్ చికెన్ చేసుకుంటున్నాం. ఇది చైనీస్ ట్రెడిషనల్ డిష్. సో ఇప్పుడు మనము ఈ కుంపావ్ చికెన్కి నేను 2 బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. బ్రెస్ట్ పీసెస్ని 3 లేయర్స్ లాగా కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను, వాటర్ లేకుండా. ఇప్పుడు మనము చికెన్ని మ్యారినేట్ చేసుకుందాము. ఇది 2 బ్రెస్ట్ పీసెస్ అంటే 750 గ్రామ్స్ చికెన్. 750 గ్రామ్ చికెన్కి నేను 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్, టీ స్పూన్ వైట్ పెప్పర్, ఇది బ్లాక్ పెప్పర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్. మీ అందరికీ తెలుసు కదా, సోయా సాస్ కొంచెం సాల్టీగా ఉంటుంది. సో అందుకని మనము ఇక్కడ సాల్ట్ ఇంకా వేయము మ్యారినేషన్లో. ఇప్పుడు అంతా కలుపుకుందాం. ఇలా చక్కగా అంతా కలిపేసుకొని 15 మినిట్స్ సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు ఇది 15 మినిట్స్ సైడ్ పెట్టేస్తాం. మనము కుంపావ్ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం 15 మినిట్స్. దానికి ఇప్పుడు మనకి సాస్ కావాలి. నేను ఇప్పుడు సాస్ చేస్తున్నాను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అన్నమాట. ఇవి 2 టేబుల్ స్పూన్స్ షుగర్. ఇది వెనిగర్ అండి, రైస్ వెనిగరు, మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఈ రైస్ వెనిగర్ వచ్చి 2.5 స్పూన్ వేసుకుందాం. అంది 750 గ్రామ్స్ చికెన్కి 2.5 స్పూన్ రైస్ వెనిగర్. ఇది ఆయిస్టర్ సాస్, ఇది థిక్గా ఉంటుంది. ఇది ఆప్షనల్, మీరు దొరికితే వేసుకోండి. మీకు అవైలబిలిటీలో లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. 1.5 స్పూను ఆయిస్టర్ సాస్ వేసుకున్నాం. ఇది సోయా సాస్ అండి, సోయా సాస్, డార్క్ సోయా సాస్. ఇప్పుడు దీన్ని నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్. మనము ఇక్కడ సోయా సాస్ వాడుతున్నాం కాబట్టి మీరు సాల్ట్ వేయకండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ నేను 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్. ఇప్పుడు కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత 1/2 కప్పు వాటర్ పోసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ డైల్యూట్ అవ్వాలి వాటర్లో. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, అది ఫ్రై చేసుకోవాలి. ఆ ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ పోసి ప్యాన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది స్టిర్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నాకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ అంతా దీంట్లో పెట్టేసుకుందాం. చక్కగా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాము. కొంచెం స్టార్టింగ్లో అంటుకుంటుంది. మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోదండి, ఇది కొంచెం స్టీల్ ప్యాన్ కదా. లాస్ట్లో నీట్గా అంతా స్టిర్ ఫ్రై అయిపోతున్నప్పుడు వచ్చేస్తుంది. నేను ఆయిల్ కొంచెం అందుకే కొంచెం ఎక్కువే వేసాను. 10 మినిట్స్ ఫ్రై చేసేసాను. చికెన్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. చికెన్ ఫ్రై చేసిన ఆయిలే కొంచెం తీసుకున్నాను ఆ ఫ్లేవర్ కోసము. ఇలా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, కుంపావ్ చికెన్ అంటేనే ఎండుమిర్చితో చేస్తారు వాళ్ళు. ఫస్ట్ మనము వీటిని ఫ్రై చేసుకుందాం. 750 గ్రామ్స్ చికెన్ కాబట్టి 7 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఈ రెడ్ చిల్లీ మనం ఫ్రై అయిపోయిందండి, సైడ్ పెట్టుకుందాం ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ డిష్కి. కొంచెం ఫ్రై చేసుకొని ఆ ఫ్లేవర్ కోసము ఆయిల్లో కూడా ఆ ఎండుమిర్చి ఫ్లేవరు మంచిగా ఉంటుంది. టేస్ట్ కోసము ముందు మనం అవి ఫ్రై చేసి పెట్టేసుకున్నాము. ఇవి
గార్లిక్ ఇలా సన్నగా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను. గార్లిక్ 7 గార్లిక్స్ వేసుకున్నాను. 7 గార్లిక్ని ఇలా కట్ చేసి పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. గార్లిక్ కొంచెం ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడే మనం జింజర్ వేసుకున్నాం. 2 టీ స్పూన్స్ జింజర్. నెక్స్ట్ మనకి జింజరు ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. సో నేను ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుంటాను. ఇప్పుడు నేను ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇది స్ప్రింగ్ ఆనియన్స్ మనందరికీ తెలుసు కదా, ఉల్లికాడలు అంటాము. ఇప్పుడు వీటిని నేను కొంచెము ఇది స్టార్టింగ్లో ఉన్నవి వైట్గా ఉన్నవి ఫస్ట్ వేసి కొంచెం ఫ్రై అవనిచ్చుకొని కొన్ని ఇప్పుడు దీంట్లో వేసాను. కాంబినేషన్ పెట్టుకుందాము. కొంచెం ఫ్రై అయితే నేను ఇప్పుడు హై ఫ్లేమ్లోనే చేస్తున్నాను అంతా. ఇవి అట్లా ఫ్రై అవుతాయి. బ్రోకలీ మీకు ఆప్షనల్ అండి, మీరు ఉంటే వేయచ్చు లేదంటే లేదు. ఇప్పుడు కొంచెము ఇలా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఎక్కువ ఫ్రై అవ్వద్దు. వెజిటబుల్స్ కొంచెం క్రంచీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. వేసిన పప్పు 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి నేను కంపల్సరీ మన కుంపో చికెన్కి ఇవి 1/2 కప్పు వేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే చికెన్ వేసేస్తున్నాను. చక్కగా ఫ్రై అయిపోయింది మన చికెన్. ఎంత కలర్ఫుల్గా హెల్దీ డిష్ కలర్ఫుల్గా ఉంది. పీనట్స్ మనం క్యాప్సికమ్ వేసుకున్నాము. ఇక్కడెక్కడ క్యారెట్స్ బ్రోకలీ వేసాము. రెడ్ చిల్లీ ఇప్పుడు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇలా మనకి ఇలా క్రంచీగా ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాస్ని, ఈ సాస్ని ఇప్పుడు ఇంట్లో వేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్ స్టేజ్ అనమాట. అంటే ఒకసారి కార్న్ స్టార్చ్ అంతా లాస్ట్కి వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఒకసారి మిక్స్ చేసుకోండి. చూడండి ఇప్పుడు చక్కగా తిన్నంత డిష్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇది మీరు రైస్లో అయినా తినొచ్చు. కొంచెం గ్రేవీ టైప్ ఉంటే, లేదు అన్నా అట్లా స్నాక్ లాగైనా తినేసేయచ్చు. 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. కొంచెం స్పైసీగా లేదు అన్నారు పిల్లలు. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీ అయిన కుంపో చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వరూప.